జూనియర్ ఆర్టిస్ట్ 4వ భాగం. నాకు చెమటలు పట్టేశాయి. మనసంతా ఆందోళనతో నిండిపోయింది. నన్ను ఇంత మోసం చేశాడా భగవాన్! ఇది నిజం కాకుండా చూడు. కన్నవారిని వదిలేసొచ్చాను. నా బతుకు నాశనం చెయ్యకు అనుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చింది. ఏం చేయాలిప్పుడు? ఎవరికీ చెప్పుకోలేను. నా అనేవారంతా కిరణ్ని పెళ్లి చేసుకోవడంతో దూరమయ్యారు. ఎంత మోసం! ఎన్ని కబులు చెప్పాడు! అసలు ఉద్యోగం చేయకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? పైగా నన్ను కూడా ఉద్యోగం చెయ్యొద్దన్నాడు. నాకున్న ఆస్తి చాలు, మనం దర్జాగా కూర్చొని తిన్నా తరగనాస్తి అన్నాడు. నాకు బుద్ధి లేదు. ప్రేమ గీమ అంటూ కళ్ళు పొరలు కమ్మి కన్నవాళ్ల మాటల్ని లెక్క చేయకుండా వీడి వెంట పరుగు తీశాను. నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నేను తిరగబడినా నీ దిక్కున చోట చెప్పుకోపో అంటాడు. అందర్నీ వదిలేసి వచ్చానని అతనికి తెలుసు కదా. అయిపోయింది. నా బతుకు సర్వనాశనం అయిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చాను. చెబుతుంటే ఆమె చెంపల మీద నుంచి కన్నీరు ధారగా జారింది. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మెల్లగా గొంతు సవరించుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అలా ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్యన మాటల్లేవు. నా పెళ్ళి 3 నాళ్ల ముచ్చటైంది. ఆశా సౌధాలు కూలిపోయాయి. అలాగని ఇంటికి వెళ్ళలేదు. కిరణ్తో మనస్ఫూర్తిగా గడపలేను. మానసిక చిత్రవద అనుభవించాను. రోజులు భారంగా గడుస్తున్నాయి. తను ఉద్యోగం చేస్తున్నట్లు నన్ను నమ్మించటానికి నెలకు 10,000 అప్పు చేసి ఇచ్చాడని తరువాత తెలిసింది. ఓ రోజు 2 వ్యక్తులు కిరణ్ లేని సమయంలో ఇంటికొచ్చి మా దగ్గర 50,000 రూపాయలు అప్పు చేశాడు. చాలా కాలమైంది. 2 రోజుల్లో ఇవ్వకపోతే మర్యాదగా ఉండదని హెచ్చరించి వెళ్లారు. నాకు చెమటలు పట్టేశాయి. 50,000 రూపాయలు 2 రోజుల్లో ఎలా తేవటం? అదే మాట కిరణ్కి చెప్పాను. అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. నాకు తెలియదు, నువ్వేం చేస్తావో చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు మతిపోయింది. ఏం చెయ్యాలి? ఆ రోజంతా ఆఫీస్లో ముభావంగానే ఉన్నాను. కనిపించిన ప్రతి వారిని డబ్బు అడ్జస్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె నా పరిస్థితి అర్థం చేసుకొని 10,000 రూపాయలు సర్దగలిగింది. వాటిని ఆ మరుసటి రోజున వాళ్ళకి ఇచ్చేశాను. మేడం, ఇది వడ్డీ కింద జమ చేసుకుంటాం, అసలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని మర్యాదగానే అడిగారు. నాకు 1 రోజులు టైం ఇవ్వండి, అంతా ఒకేసారి ఇవ్వలేను, నెలకు ఇంతనివ్వగలనని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు అలా కాదు, మీకు 6 నెలలు గడువిస్తాం. ఈ 6 నెలల్లో మీరు బాకీ మొత్తం తీర్చేయాలి. ఏదో మీరు మంచి గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. మీ మొహం చూసి మేము వాణ్ణి వదిలేస్తున్నాం. మీరు కూడా మాట నిలుపుకోవాలి అని చెప్పి నా చేత ప్రామిసరీ నోట్ రాయించుకుని వెళ్ళిపోయారు. కాస్త మనసు స్థిమితపడింది. కానీ 6 నెలల్లో 50,000 రూపాయలు తీర్చాలి. నాకు వచ్చేది నెలకు 5,000 మాత్రమే. ఏం చెయ్యాలి? తీవ్రంగా ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేశాను. కిరణ్ రెగ్యులర్గా ఇంటికి రావటం కూడా మానేశాడు. తనకు డబ్బులు అవసరమైనప్పుడు వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. నా సంసారాన్ని ఏ విధంగానైనా నిలబెట్టుకుందాం అని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ కిరణ్లో ఏమాత్రం మార్పు లేదు. ఇక రాదని కూడా తెలిసిపోయింది. నాలో నిరాశ, భయం చోటు చేసుకున్నాయి. నేను ఎవరి కోసం బతకాలి? కన్నవారు దూరమైపోయారు. కట్టుకున్నవాడు మోసం చేశాడు. ఆఫీస్లో నా విషయం అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ నన్ను దొంగచూపులు చూస్తూ ఏదో ఓదార్చే నెపంతో నాకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మా ఆఫీస్లో సదానందం అనే అతను సినిమాల్లో ఏవో చిన్న వేషాలు వేస్తూ ఉంటాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి, మేడం, మీరేమీ అనుకోకపోతే చిన్న సలహా అన్నాడు మర్యాదగానే నవ్వుతూ. చెప్పండి అన్నాను. మీకు తెలుసు కదా, నేను సినిమాల్లో ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తుంటానని. ఏదో ఒకనాడు నాకు బ్రేక్ ఖచ్చితంగా వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. అయితే నేను ప్రస్తుతం చేసే ఓ సినిమాలో ఓ మోస్తరు పాత్ర దొరికింది. ఆ సినిమాలో హీరో వదినగా చేసే అమ్మాయి కోసం చూస్తున్నారు. మీరైతే ఖచ్చితంగా సరిపోతారు. డైరెక్టర్ గారు నిన్న నాతో మాట్లాడుతూ వదిన క్యారెక్టర్ చేసే అమ్మాయి ఇలా ఉండాలి అని చెప్పటంతో నాకు మీరే గుర్తొచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నటిస్తారా అని అడిగాడు. నేనా అన్నాను ఆశ్చర్యంగా. అరే, ఎందుకు ఆశ్చర్యపోతారు? మీరు నటించగలరు. మీలో ఒక కళాకారిణి కనిపిస్తోంది నాకు అంటూ ఎంకరేజ్ చేశాడు. మీరు కష్టాల్లో ఉన్నారు. ఏదో పార్ట్ టైంగా ఇలాంటి చిన్న చిన్న వేషాలు వేస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు దేనికో దానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా అన్నాడు సదానందం. ఎంతిస్తారు ఆ వదిన పాత్రకి? ఆసక్తిగా అడిగాను. 25,000 వరకు ఇవ్వచ్చు. వాళ్లకు నచ్చితే ఇంకా పెరగొచ్చు. 50,000 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ పాత్ర ఫుల్ లెంత్ పాత్ర. మీకు మంచి గుర్తింపు వస్తుంది అన్నాడు నవ్వుతూ. నాలో ఆశ కలిగింది. గుర్తింపు దేవుడెరుగు. ముందు 50,000 అప్పు తీర్చేయాలి అనుకుని, సరే మాట్లాడండి అన్నాను. థ్యాంక్ యూ, ఇక మీ కష్టాలు తీరిపోయినట్లే అన్నాడు.
ఆనందంగా. అలా నేను ఈ ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. క్రమక్రమంగా ఒక పాత్ర తరువాత మరొక పాత్రలో నటించడం ప్రారంభించాను. క్రమంగా ఉద్యోగం వదిలేశాను. పూర్తిగా సినిమా పాత్రల మీదనే ఆధారపడి జీవించటం ప్రారంభించాను. ఉద్యోగానికి నటనకి పొంతన కుదరలేదు. టైమింగ్స్ కుదరక ఉద్యోగం మానేయాల్సొచ్చింది. తరువాత నాకు తెలియకుండానే అవసరార్థం ఏ పాత్రనైనా ఒప్పుకునే స్థితికి, ఎవరి మాటైనా వినే పరిస్థితికి వచ్చేశాను. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే నేను ఈ ఫీల్డ్లో ఉన్న వ్యసనాలకి పూర్తిగా బానిసనైపోయాను. ఎప్పుడైతే నేను ఒక మెట్టు దిగజారటం ప్రారంభించానో అదిగో అప్పట్నుంచి నా ప్రమేయం లేకుండానే నాకు ఈ విస్కీని కూడా వాళ్లే అలవాటు చేశారు. ఇది లేకపోతే అస్తమానం నాకు నా గతమే గుర్తొచ్చి నా గుండె బద్దలైపోతుంది. తమ్ముడి అమాయకత్వం గుర్తొస్తుంది. అమ్మ ఆదరణ గుర్తొస్తుంది. నాన్నగారు నాపై పెట్టుకున్న నమ్మకం గుర్తొస్తుంది. అందుకే నేను తట్టుకోలేను. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాననే బాధ నన్ను కలిచివేస్తుంది. కనుక దీనికదే మందు. ఇదిగో ఈ విస్కీ. మత్తుగా తాగేసి పడుకుంటే ఏ ఆలోచనలు రావు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాను. ఇప్పుడు చెప్పు తులసి, నా జీవితాన్ని నాకు తిరిగిస్తావా? ఏ కల్మషం లేని అమాయకురాలైన స్వచ్ఛమైన సరళగా నన్ను తీర్చిదిద్దగలవా? ఇవ్వగలిగితే నేనప్పుడు ఈ తాగుడు మానేస్తాను. కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటే తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే చూస్తూ చెప్తున్న సరళను చూసి తులసికి కూడా కన్నీళ్ళాగలేదు. అక్క, నీ గతం నేను తిరిగి ఇవ్వలేను, కానీ మంచి భవిష్యత్తును ఇవ్వగలనక్క. ఇండస్ట్రీలో దాదాపు ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ జీవితం వెనక ఇలాంటి కథే ఉంటుంది. అందుకే వాళ్ళందరి జీవితాలను మార్చేయగలిగేటంత శక్తి నాలో లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజమక్క, నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాకు చేతనైన సాయం చేసి నేను నాలాంటి దగాపడిన చెల్లెళ్ల కోసం, అక్కల కోసం చేస్తాను. నిన్ను ఒకేసారి ఈ వ్యసనం నుంచి బయటపడమని చెప్పటం లేదు. మారటానికి ప్రయత్నం చెయ్యక్క చాలు అంది ఆవేదనగా తులసి. ప్రయత్నిస్తాను నవ్వుతూ అంది సరళ. థ్యాంక్స్, అదే నాకు కావాల్సింది తను నవ్వుతూ అంది తులసి. ఇంత బాధను తనలో పెట్టుకొని పైకి ఎంత సరదాగా కనిపిస్తుంది సరళక్క. తనకు మనశ్శాంతినిచ్చే ఏకైక సాధనం ఆ విస్కీ. అందుకే అంతగా తాగుతోంది. సో ఆమె జీవితం ఇలాగే పతనమైపోకూడదు. నా జీవితం కూడా ఎందరో జూనియర్ ఆర్టిస్టుల జీవితంలాగానే పతనమైపోయేదే. సరిగ్గా ఆ దశలోనే సరళక్క నాకు దేవతలా కనిపించి నన్ను ఈ స్థితికి తెచ్చింది. అలాంటి సరళక్క జీవితం బాగు చేయటం నా కనీస ధర్మం. ఎన్ని మలుపులు, ఎన్ని బాధలు ఎలా తట్టుకోగలిగింది? నా జీవితం మాత్రం అసలు నాన్న హఠాత్తుగా చనిపోకపోయినట్లయితే నేను ఈ పాటికి మెడిసిన్ పూర్తి చేసి చక్కగా ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని. ఎంతలో ఎంత మార్పు! తులసి ఆలోచిస్తూ తన గతంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికొస్తున్నాను. సందు మలుపు తిరిగానో లేదో ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. నాలో టెన్షన్ పెరిగిపోయింది. ఏమైంది? ఏంటి జనం? హడావుడిగా అడుగులేస్తూ వెళ్ళాను. నాన్న శవమై కింద చాప మీద నిర్జీవంగా పడుకుని ఉన్నారు. అమ్మ, తమ్ముడు అంతా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. నాకు కన్నీళ్లు రాలేదు. అలాగే నిర్ఘాంతపోయి నిలబడిపోయాను. అదిగో చూడయ్యా, నీ కూతురొచ్చింది. డాక్టర్ని చేయాలని ఎంతగా తపన పడ్డావో. కళ్ళు తెరవండి. అయ్యో, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మన తులసి వచ్చిందండి. మీ తులసి, మీ డాక్టర్ తులసి వచ్చిందండి. శోకాలు పెట్టి ఏడుస్తోంది అమ్మ. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన 5 నిమిషాల్లోనే హఠాత్తుగా గుండె పట్టుకొని కుప్పకూలిపోయాడట. నన్ను డాక్టర్ని చెయ్యాలని కలలు కన్నా నాన్న ఇక లేడు. ఒరేయ్ తులసి, ఇలా రారా అంటూ ఆప్యాయంగా పలకరించే నాన్న అనంత లోకాల్లోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా అప్పుల వాళ్ళు దండెత్తొచ్చారు. ఇల్లు అమ్మేయాల్సొచ్చింది. అప్పులన్నీ పోను చేతిలో 50,000 మిగిలాయి. క్రమంగా నాన్నని అందరూ మర్చిపోయారు. నేను మాత్రం నాన్నని మర్చిపోలేకపోయాను. అన్నయ్య సినిమాల ఛాన్స్ కోసమని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏనాటికైనా గొప్ప డైరెక్టర్ని అవుతానని వాడు ఏవేవో కబులు చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ కూడా ఏమీ అడ్డు చెప్పలేదు. పైగా నువ్వు పెద్ద డైరెక్టర్వి అయితే చూడాలని ఉందిరా. నేను కన్ను మూసేలోపు ఏ డైరెక్షన్లో విడుదలైన సినిమాని చూడాలని ఉంది అనటంతో వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఎంత ఏడాది చాలు మమ్మీ, నీ కొడుకు కె రాఘవేంద్రరావుని మించిపోతాడు అని చెప్పి ఆమె దగ్గర 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. నా పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత నేను, అమ్మ, అక్క దగ్గరికి వెళ్ళిపోయాం. నేను ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని ప్రారంభించాను. బావగారు కూడా తను చేసే థర్మల్ స్టేషన్లో ఉద్యోగం చూస్తానని చెప్పారు. ఓ నెల రోజులు బాగానే గడిచింది. తరువాత బావగారు నన్ను వేధించటం ప్రారంభించారు. ముందు అదోలాంటి చూపులతో నన్ను ఇబ్బంది పెడుతుండేవాడు. తరువాత నా చేయి పట్టుకోవడం, ఒక్కసారి నా కోరిక తీర్చి తులసి,
నేను మహారాణిలా చూసుకుంటాను, మా కంపెనీలో నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తానని వేధించటం ప్రారంభించాడు. అక్కకి చెప్పాను బావగారి ప్రవర్తన గూర్చి. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. తప్పు బావగారిదని తెలిసినా కూడా నాదే తప్పన్నట్లు మాట్లాడిందక్క. ఎందుకంటే దాని సంసారం దానికి ముఖ్యం. మొగుడిని నిలదీస్తే ఆయన దాన్ని ఎక్కడ వదిలేసిపోతాడో అనే భయం. అందుకే నీకు ఒళ్ళు కొవ్వెక్కిందే, దేవుడు లాంటి బావగారి మీద నిందలు మోపుతున్నావు అని నన్ను తిట్టిపోసింది. ఆ పరిస్థితుల్లో నేనేం చేయగలను? ఏడుస్తూ కూర్చోవటం తప్ప. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అన్నయ్య హైదరాబాద్ నుంచి ఉత్తరం రాశాడు. అమ్మా, నువ్వు చెల్లి ఓసారి హైదరాబాద్ రండి, నా సినిమా ఒకటి ప్రారంభమవుతోందని. ఉత్తరం రాయటంతో అమ్మ ఉన్నపళంగా ఆనందంతో నన్ను తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది. నేను అడ్డు చెప్పలేదు. ముందు అక్క దగ్గర నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్న నాకు అది ఒక విధంగా ఊరట కలిగించిన విషయమే. అలా హైదరాబాద్ ప్రవేశించిన నేను ఇప్పటి వరకు తిరిగి విజయవాడ వెళ్ళలేదు. ఆ రోజు అన్నయ్య అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఒక స్టూడియోలో ప్రారంభం జరుగుతోంది. అమ్మని నన్ను ఆ స్టూడియోకి తీసుకెళ్ళాడు. అమ్మకైతే స్వర్గాన్ని జయించినంత ఆనందం. అన్నయ్యని ప్రశ్నలతో వేధిస్తోంది. లోగడ స్టూడియోలో ఏ షూటింగులు జరిగాయి, హైదరాబాద్లో ఇంకా ఎన్ని స్టూడియోలు ఉన్నాయి, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు వేధిస్తుంటే వాడు గర్వంగా అన్నీ చెప్పి సెట్లోకి వెళ్ళిపోయాడు. ముహూర్తం షార్ట్ అయిపోయింది. హడావుడి సద్దుమణికిపోయిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్కి అన్నయ్య నన్ను అమ్మని పరిచయం చేశాడు. డైరెక్టర్ నన్ను చూసి ఆశ్చర్యంతో, అరే, మీ చెల్లెలు మన సినిమాలో ఎందుకు నటించకూడదు? నిజంగా అన్న చెల్లెళ్ళేనా? ప్రేయసీ ప్రియులా? మొన్న ప్రేయసీ ప్రియులై ఉండి అన్న చెల్లెళ్ళం అని చెప్పారులే అన్నాడు డైరెక్టర్ వెకిలిగా నవ్వుతూ. లేదండి, నిజంగానే అన్న చెల్లెళ్ళు నవ్వుతూ చెప్పింది అమ్మ. అవునండి అన్నాడు అన్నయ్య అతి మామూలుగా. కానీ నాకు మాత్రం ఒంటి నిండా తేళ్ళు జరులు పాకినట్లు అనిపించింది. తలెత్తి అన్నయ్య ముఖం కూడా చూడలేకపోయాను. కానీ వాళ్ళు అదొక పెద్ద సమస్యే కానట్టు ఊరుకున్నారు. తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మ ప్రాణం లేచొచ్చింది. స్వర్గం చేతికి అందినంతగా సంబరపడిపోయింది. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినంతగా మురిసిపోయింది. అయ్యో, ఎంత మాట! మీరు అవకాశం ఇవ్వాలే గాని ఎందుకు నటించదు బాబు? అమ్మాయికి భరతనాట్యం కూడా నేర్పించాను ఆనందంగా అంది. అమ్మా, అరిచాను నేను చిరాగ్గా. ఏం క్యారెక్టర్ ఇస్తారు సార్ అన్నాడు వినయంగా అన్నయ్య. మీ చెల్లికి ఇష్టం లేదు కాబోలు. వాడు నన్ను అదోలా చూసి నవ్వుతూ అన్నాడు. అబ్బే, దాందేముంది బాబు, చిన్నపిల్ల, మీరు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి ప్రాధేయపూర్వకంగా అడిగింది అమ్మ. అలా నేను తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ అన్నయ్యల బలవంతం మీద సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాను. డైరెక్టర్ నన్ను అదోలా చూస్తూ వెకిలిగా ప్రవర్తిస్తున్నా పక్కనే ఉన్న అన్నయ్య ఏమీ అనకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించేది. అమ్మ అయితే ఆమెకు కావాల్సింది నేను గొప్ప నటిని కావడం, ఇక నా జీవితం ఎలా నాశనమైనా పర్వాలేదు అన్నట్లు ప్రవర్తించేది. నా ప్రమేయం లేకుండానే నన్ను వాళ్ళిద్దరూ కలిసి ఈ ఊబిలోకి దింపారు. సరళ లేచి లైట్ వేయటంతో నేను గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చాను. ఏంటక్క, ఏం కావాలి? మంచినీళ్లు తాగుదామని నీరసంగా అంది సరళ. నేను తెచ్చిస్తా ఉండు అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక వాటర్ బాటిల్ ఆమెకిచ్చాను. ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఆశ్చర్యంగా అడిగి వాటర్ బాటిల్ అందుకుంది సరళ. లేదు, విజయ్ గురించి ఆలోచిస్తున్నానులే నవ్వుతూ అంది తులసి. అతన్ని గురించి అంతగా ఆలోచించడానికి ఏముందే, పిచ్చి మొద్దు, హాయిగా పెళ్లి చేసుకో, పడుకో, ఇంకా అర్ధరాత్రి అవుతోంది మందలించింది సరళ. ఇప్పుడే షూటింగ్ అయిపోయింది, నువ్వెక్కడున్నావు? నవ్వుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతోంది తులసి. నేనా? అవును మహానుభావా, నువ్వే. నేను రావుగారు స్టూడియోలో ఉన్నా. ఏదీ తిన్నగా చెప్పవు కదా చిరాకు నటిస్తూ అంది తులసి. సరే, నేనొచ్చేసరికి గంట పడుతుంది. మరి అక్కడి నుంచి హబ్సిగూడ రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. అదెలా సాధ్యం? 5 నిమిషాల్లో ఎలా వస్తావు అక్కడి నుంచి అని అనుమానం వచ్చి అటు ఇటు చూసింది. ఆమెకు 10 గజాల దూరంలో నవ్వుతూ చూశాడు విజయ్. తులసి సెల్ తీసి తన హ్యాండ్ బ్యాగ్లో వేసి నవ్వుతూ నెత్తి కొట్టుకుంటోంది. విజయ్ నవ్వుతూ ఆమెను సమీపించి, చూసావా, ఈ విజయ్ మాట అంటే మాటే, 5 నిమిషాలని చెప్పాను, ఈలోపే వచ్చేశాను అన్నాడు. ఈ సెల్ ఫోన్లు కనిపెట్టిన వాణ్ణనాలి, నిన్ను కాదు చిరాకు నటిస్తూ అంది. ఏమని? బుద్ధి లేని వాడని. ఎందుకు పాపం? లేకపోతే ఏంటిది? పక్కనే ఉండి విజయవాడలో ఉన్నాను, నేను రావటం కుదరదు అని కొందరు, బిజీగా ఉన్నాను ఆఫీస్ పనిలో అని బార్లో కూర్చొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ పెళ్ళాలతో చెప్పేవాళ్ళు ఇంకొందరు. ఇవన్నీ మిస్యూజ్లే సీరియస్గా అంది. నువ్వు ఒక్కదానివే పాపం మిస్యూజ్ చేయండి, సిన్సియర్గా వాడుతున్నావు నవ్వుతూ అన్నాడు. అవును, నేనెప్పుడూ మిస్యూజ్ చేయలేదు సీరియస్గా అంది తులసి.
చేయలేదా? చేయలేదు. ఎప్పుడు? అరే చెప్పేది నీకు కాదు. నేను అలాంటి వెధవేషాలయ్యను సీరియస్గా అంది తులసి. మన పరిచయమైన కొత్తలో నువ్వెన్నిసార్లు చెప్పలేదు ఇంట్లోనే ఉండి షూటింగ్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను అని? ఆహా, నాకే టోకరా వేశావే, అదెలా మర్చిపోతాను మేడం నవ్వుతూ అన్నాడు విజయ్. బాప్రే, నీకన్నీ గుర్తున్నాయి. ఏం చేయను? అప్పట్లో నీ నుంచి తప్పించుకోవాలని అలా చెప్పాను అంది తులసి. అది కాదు ముఖ్యం, నువ్వు కూడా సెల్ ఫోన్ని మిస్యూజ్ చేసావా లేదా అనేదే పాయింట్ సీరియస్గా అన్నాడు. నీ ఎండి బుద్ధి పోల్చుకున్నావు కాదు. ఎప్పుడు ఎవరు ఏ తప్పు చేస్తారా వాణ్ణి పనిలో నుంచి పీకేద్దాం అని కార్మికుల పొట్ట కొట్టడమేగా మీ పని సీరియస్గా అంది. హలో, మేము పొట్ట కొట్టాం, వాళ్ళ బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని కొడతాం. పెద్ద కామ్రేడ్లాగా మాట్లాడకు సీరియస్గా అన్నాడు. సరే మహాశయ, ఏంటి విశేషం ఇలా దయచేశారు నవ్వుతూ అంది. మాకు కాల్ షీట్స్ ఎప్పుడిస్తావో తెలుసుకుందామని అన్నాడు. దేనికి? సినిమాకా, యాడ్ ఫిల్మ్కా? ముందు యాడ్ ఫిల్మ్కే ఇవ్వండి. మీ నటనా ప్రతిభ చూసి పర్వాలేదు, పనికొస్తుంది అనుకుంటే అప్పుడు సినిమాకి తీసుకుంటాను సీరియస్గా అన్నాడు. ఓహో అలాగా, అయితే ముందు తమరు ఓ యాడ్ ఫిల్మ్ తీసి చూపించండి. ఏమాత్రం తీయగలరో అది చూసి నేను మీకు కాల్ షీట్స్ ఇస్తాను గంభీరంగా అంది తులసి. వామ్మో, అంత పని చేయకు, ఏదో సరదాగా అన్నాలే. నువ్వు కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ పేరుతో ఓ వారం రోజులు నా కళ్ళ ముందే ఉంటావని నా ఆశ నవ్వుతూ అన్నాడు. వారం రోజులా? ఆశ్చర్యంగా అంది. మరి వారం రోజుల్లో సినిమానే తీసేస్తున్న రోజులివి, యాడ్ ఫిలింకి వారం ఎందుకు ఆశ్చర్యంగా అంది తులసి. ఇక్కడ తీయం కదా, మరెక్కడ? ఆస్ట్రేలియాలో తీస్తాం గర్వంగా అన్నాడు. గాడిద గుడ్డేం కాదు, ఆ ఖర్చు కూడా నాకిస్తే ఉపయోగపడుతుంది. అనవసరంగా లక్షలు ఎందుకు తగలేయటం? సరదాకైనా హద్దులుండాలి నవ్వుతూ అంది తులసి. చెప్పు మరి, ఎప్పుడు, ఎలా, ఎక్కడ తీయమంటావో ఉత్సాహంగా అన్నాడు విజయ్. ఎప్పుడో, ఎలానో, ఎక్కడో అనేది ఇక్కడ చెప్పను, పద పోదాం అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది తులసి. ఎక్కడికి వెళ్దాం? కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు విజయ్. ఇంటికి అంది తులసి. సరదాగా అలా నెక్లెస్ రోడ్ వెళ్ళి అక్కడి నుంచి ఓ రెస్టారెంట్కి వెళ్ళి భోంచేద్దాం ఉత్సాహంగా అన్నాడు విజయ్. మనకు కాదు సరదా, చూసేవాళ్ళకి మనమే ఓ సరదా అయిపోతాం. చుట్టూ జనం చేరి మనల్ని వింతగా సరదాగా చూస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి పోలీసులు వచ్చి మన మీద న్యూసెన్స్ కేసు పెడతారు సీరియస్గా అంది తులసి. అసలు సినిమా వాళ్ళని ప్రేమించకూడదు, సరదాగా ప్రేయస్తో షికార్లు కొట్టడానికి కూడా వీలుండదు విసుగ్గా అన్నాడు విజయ్. చాలా బాగుంది మీ ఫామ్ హౌస్ చుట్టూ చూస్తూ అంది తులసి. దా ఇక్కడ కూర్చుందామంటూ ఓ చిన్న హట్లోకి వెళ్ళాడు విజయ్. చెప్పు, యాడ్ ఫిల్మ్ ఎప్పుడు తీయమంటావు ఆసక్తిగా అడిగాడు. ప్రస్తుతం నేను చేసే సినిమా మరో వారంలో పూర్తయిపోతుంది. వెంటనే మరో సినిమా ఉంది, కానీ నీకు 2 రోజులు డేట్స్ ఇస్తాను, కంప్లీట్ చేసుకో అంది తులసి. నాకు అవేం తెలియవు, డైరెక్షన్, మేకప్లు, ప్యాకప్లు అన్నీ నీ బాధ్యత, ఓన్లీ కాస్ట్యూమ్స్, బడ్జెట్ మాత్రమే నావి నవ్వుతూ అన్నాడు విజయ్. ఓకే, అదంతా నేను చూసుకుంటాలే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది తులసి. ఏంటది ఆసక్తిగా అన్నాడు విజయ్. నాకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఓ 25 ఎకరాల స్థలం కావాలి అంది. ఎందుకు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావా నవ్వుతూ అన్నాడు. లేదు, ఒక కాలనీ కట్టించాలి సీరియస్గా అంది. కాలనీయా? ఎవరికి ఆశ్చర్యంగా అడిగాడు. జూనియర్ ఆర్టిస్టులందరికీ. బడ్జెట్ ఎంత నవ్వుతూ అన్నాడు. అదంతా ఒక ఎండీగా నీ అనుభవాన్ని రంగరించి ఎస్టిమేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అంతా నీదే. నాకు స్థలం ఖరీదు, ఒక్కో ఇల్లు 2-3 గదులతో కట్టించడానికి ఎంత అవుతుంది, అన్ని డీటెయిల్స్ ఇస్తే నేను అమౌంట్ విషయం ఎలా రైజ్ చేయాలో ఆలోచిస్తాను సీరియస్గా అంది తులసి. ఎందుకు లేనిపోని రిస్కులు నవ్వుతూ అన్నాడు. నీకు తెలియంది కాదు నా జీవితం. ఒక జూనియర్ ఆర్టిస్టు స్టేజ్ నుంచి నెంబర్ 1 హీరోయిన్ స్థాయికి ఎలా ఎదిగింది తెలుసు. అందుకే ఆ జూనియర్ ఆర్టిస్టుల బాధలు, గాథలు, కన్నీళ్లు తుడవటానికి నా చేతనైన సాయం చేద్దామనుకుంటున్నాను సీరియస్గా అంది. వెల్, మంచి నిర్ణయమే, కానీ అంత డబ్బు అన్నాడు. ఆ ప్రాజెక్ట్ నిమిత్తం ఓ సినిమా తీయాలనుకుంటున్నాను. దానిలో వచ్చే లాభం అంతా ఆ ప్రాజెక్ట్కే కేటాయిస్తాను అంది. ఆ సినిమా ద్వారా ఎంత వస్తుంది? రఫ్ ఎస్టిమేషన్ చెప్పు ఆసక్తిగా అన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి, ఒక పెద్ద హీరోతో నేను హీరోయిన్గా నటిస్తే మినిమం 5 crores వస్తుందని నా అంచనా సీరియస్గా అంది తులసి. బాప్రే, ఇక మా కంపెనీలు ఎందుకు? నేను సినిమాలు తీస్తూ హాయిగా శేష జీవితం మేకప్, ప్యాకప్లంటూ గడిపేస్తే బాగుంటుందేమో ఉత్సాహంగా అన్నాడు. అదే పొరపాటు. ఈ సినిమా బిజినెస్ అంతా స్పెక్యులేషన్. ఒక సినిమా ద్వారా 5 కోట్లు వస్తే మరో సినిమాలో 10 కోట్లు పోతాయి నవ్వుతూ అంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లానింగ్ ప్రకారం చేస్తే ఎందుకు పోతాయి?
దేనికైనా బుర్రుండాలి నవ్వుతూ అన్నాడు. సరే, సినిమా ప్రొడక్షన్, మార్కెటింగ్ అంతా నీకే అప్పగిస్తాను. ఏమాత్రం చేయగలవో చూస్తాను అంది తులసి. ఎక్సలెంట్గా చేస్తాను, ఒక్క పైసా వేస్ట్గా పోనీయను సీరియస్గా అన్నాడు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. ఏడాదికి 1000 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి ఎండీగా ఉన్న నీకు ఇదో లెక్క కాదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలోని మెలకువలు తెలియాలి తులసి నవ్వుతూ అంది. అది చెప్పటానికి నువ్వు ఉన్నావు కదా ఉత్సాహంగా అన్నాడు. తులసి కూడా నవ్వింది. అలా అయితే నీ కాలనీ ప్రాజెక్టు సక్సెస్. నేను ఎస్టిమేషన్ వేసిస్తాను. ముందు మా యాడ్ ఫిల్మ్ అయిపోతే నా టెన్షన్ పోతుంది. డైరెక్టర్లంతా అడుగుతున్నారు, తులసి గారి కాల్ షీట్సు ఎప్పుడిస్తారు, మీకు ఆమె తెలుసా అని నన్ను చంపుకు తింటున్నారు. నా బాధ అర్థం చేసుకో అభ్యర్థనగా అన్నాడు. ఓకే ఓకే చెప్పాను కదా 2 రోజులు ఓకే అని. ఈరోజు డేట్ ఎంత? 2 కదా. 10వ తారీఖుతో సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. నీకు 11, 12 డేట్స్ ఇస్తున్నాను. మీ డైరెక్టర్లకి చెప్పుకో పో నవ్వుతూ అంది. థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ. సమయం సాయంత్రం 6 గంటలు. హైటెక్ స్టూడియో మెయిన్ గేట్ ముందు జనం గుంపుగా ఉన్నారు. అక్కడ ఓ మహిళ అస్తవ్యస్తమైన బట్టలతో స్పృహ తప్పి పడిపోయి ఉంది. ఆ దృశ్యం చూసి వెళ్తున్న వారు రకరకాలుగా కామెంట్ చేస్తూ వెళ్తున్నారు. కలికాలం, మగాడు తాగి రోడ్డు పక్కన పడటం చూశాం కానీ ఒక ఆడది తాగి పడిపోవటం ఈ కలికాలంలోనే చూస్తున్నాం. ఓ 50 ఏళ్ల వ్యక్తి మరో వ్యక్తితో అన్నాడు. తాగి పడిపోయిందా? ఎక్కడా? ఆశ్చర్యంగా అన్నాడో యువకుడు. అదిగో ఆ స్టూడియో గేటు పక్కనే. అటువైపు వెళ్ళాడా యువకుడు. ఏ సినిమాదో అయి ఉంటుంది, ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోయింది. చిచి, అసలు ఈ సినిమా వాళ్ళంతా ఇంతేనండి చిరాగ్గా అన్నాడా పెద్ద ఆయన. అందరూ అలా ఎందుకుంటారండి? ఎవరో కొంతమంది ఇలా వ్యసనాలకు బానిసలైపోతుంటారు విచారంగా అన్నాడు మరో వ్యక్తి. ఆమెను చూస్తున్న వారిలో ఆడవారు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ ఆమె మీద జాలితో మాట్లాడటం లేదు. ఇంతలో కిట్టిగాడు స్టూడియో లోపల నుంచి నడుస్తూ వచ్చాడు. అక్కడ గుంపుగా ఉన్న జనాన్ని చూసి ఏమైంది, అక్కడెందుకు జనం మూగున్నారు ఆశ్చర్యంగా అన్నాడు. ఎవరో తాగి పడిపోయింది ఓ వ్యక్తి నవ్వుతూ అన్నాడు. కిట్టిగాడు ఆసక్తిగా అక్కడికెళ్ళి చూశాడు. సరళక్క నువ్వా ఆశ్చర్యంగా అన్నాడు. ఏం బాబు, ఇది మీ అక్క? భలే అక్కలే, మొత్తానికి పట్టపగలే తాగి పడిపోయింది. భలే అక్క అనే టైటిల్తో ఓ సినిమా తీయొచ్చు వెటకారంగా అంది ఒక మహిళ. కిట్టిగాడు కంగారుగా అటు ఇటు చూశాడు. అప్పటి వరకు ఈ మహిళ ఎవరా అని చోద్యం చూస్తున్న జనం ఇప్పుడు కిట్టిగాడిని ఆసక్తిగా చూస్తున్నారు. చూసేవారిలో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు వీడు ఈమెను ఎలా తీసుకెళ్తాడా అన్నట్లు చూస్తున్నారు కానీ ఒక్కరూ వాడికి సాయం చేద్దామని ఆలోచించలేదు. కిట్టిగాడి చూపు గేటు లోపల నుంచి బైక్ మీద బయటకొస్తున్న లక్ష్మణరావు మీద పడింది. వాడు ఆ బైక్ దగ్గరికి వేగంగా వెళ్ళి, బావా అక్కడ సరళక్క తాగి పడిపోయింది, కొంచెం హెల్ప్ చేయి బావా, ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తాను ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఏంటి సరళనా? అది తాగి పడిపోతే నేను హెల్ప్ చేయాలా? పోరా పో, నాకేం పనిలేదనుకున్నావా? చావని ముండని సీరియస్గా చూసి వేగంగా బైక్ ముందుకు దూకించాడు. కిట్టిగాడు అతని వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఏంట్రా అలా సూత్తూ నిలబడిపోయావు? ఎవరిని దీర్ఘం తీస్తూ అంది ఓ 25 ఏళ్ల యువతి. అక్క పద్మక్క, అక్కడ సరళక్క తాగి పడిపోయింది, కాస్త హెల్ప్ చేయక్క, ఆటోలో తీసుకెళ్తాను దీనంగా అన్నాడు. ఏంది, అది తాగి పడిపోయిందా? పాపం, కాసేపు ఆగితే తాగింది దిగిపోద్దిలే, అప్పుడు అదే లేచి చక్కగా పోద్ది నవ్వుతూ అంది. ఛీ, అసలు మిమ్మల్ని అడగటం నాదే బుద్ధి తక్కువ చిరాగ్గా అన్నాడు కిట్టిగాడు. అటువైపు వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ని ఆపాడు. భయ్యా కొంచెం హెల్ప్ చేయి, మా అక్క అక్కడ స్పృహ తప్పి పడిపోయింది, ఆసుపత్రికి తీసుకెళ్దాం ప్లీజ్ అన్నాడు. కిదర్ హై సీరియస్గా అన్నాడు ఆటో డ్రైవర్. ఉదర్ ఓ గేట్ కా పాస్ వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు కిట్టిగాడు. ఠీకై 100 రూపాయ దేవ్ తన సహజ ధోరణిలో అన్నాడు ఆటో డ్రైవర్. శుక్రియా ఆవో బాయ్, ఆటో గేట్ కా పాస్ లేకే జావ్ కంగారుగా అన్నాడు కిట్టిగాడు. ఇద్దరూ కలిసి సరళని ఆటోలో పడుకోబెట్టారు. అరే గిదేందిరో, పట్టపగలే తాగింది పోరి, నీకేమవుతుంది ఆసక్తిగా అన్నాడు ఆటో డ్రైవర్. మా అక్క జల్దీ చలో అన్నాడు కిట్టిగాడు. జమానా బదులుగయ్యా భాయ్ అనుకుంటూ ఆటో స్టార్ట్ చేశాడు. కిట్టిగాడు సరళని ఓ క్లినిక్లో అడ్మిట్ చేయించాడు. అక్కడ బెడ్ మీద సరళ అచేతనంగా పడుంది. నర్సు ఆమెకు సెలైన్ బాటిల్ ట్యూబ్ని ఫిక్స్ చేస్తోంది. బెడ్ పక్కనే స్టూల్ మీద కిట్టిగాడు కూర్చునున్నాడు. ఆమె రోజు తాగుతుందా ఆసక్తిగా అడిగింది సిస్టర్. అవునన్నట్లు తలూపాడు కిట్టిగాడు. ఈమె నీ సొంతక్క? మళ్ళీ మరో ప్రశ్న వేసింది సిస్టర్. కాదన్నట్లు తలూపాడు కిట్టిగాడు. వాడికి ఆమె వేసే ప్రశ్నలు చిరాకు కలిగిస్తున్నాయి. వాడి ఫీలింగ్స్ గమనించిన సిస్టర్ మరో ప్రశ్న వేయకుండా సెలైన్ బాటిల్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయింది.
కిట్టిగాడు మెల్లగా నడుస్తూ బయటకొచ్చి అక్కడున్న ఒక పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. నెంబర్ డయల్ చేసి ఎవరితోనో మాట్లాడాడు. ఫోన్ పెట్టేసి పైసలు పబ్లిక్ బూత్ అతనికిచ్చి పక్కనే ఉన్న ఇరానీ హోటల్లోకి వెళ్ళాడు. జేబులోని సిగరెట్ తీసి వెలిగించి సర్వర్కి చూపుడు వేలు నిశ్శబ్దంగా చూపించాడు. సర్వర్ కొన్ని క్షణాల అనంతరం అతని ముందు చాయ్ కప్పు తెచ్చిపెట్టాడు. కిట్టిగాడు సిగరెట్ దమ్ము కొడుతూ చాయ్ తాగటం పూర్తి చేశాడు. అరే ఏందిరో కిట్టిగా, సిగరెట్లు ఎప్పటి నుంచి తాగుతున్నావు? అతని ముందు కూర్చుంటూ అడిగాడో 25 ఏళ్ల యువకుడు. అదంత అవసరమా? చిరాగ్గా అన్నాడు కిట్టిగాడు. ఏది? ఆశ్చర్యంగా అన్నాడా యువకుడు. అదే నేను సిగరెట్లు ఎప్పటి నుంచి కాలుస్తున్నానన్నది సీరియస్గా అన్నాడు కిట్టిగాడు. అరే అదేంట్రా, ఊరికే అడిగాను నవ్వుతూ అన్నాడు. కిట్టిగాడు మౌనంగా సిగరెట్ కాలుస్తున్నాడు. ఏంది, చాయ్ తాగించవా? నవ్వుతూ అన్నాడా యువకుడు. అట్టా ఏడవరాదు, డొంక తిరుగుడు మాటలెందుకు? చిరాగ్గా అన్నాడు కిట్టిగాడు. ఏందిరో పెద్దోడివైపోయావే? నవ్వుతూ అన్నాడా యువకుడు. ఔరేక్ చాయ్ లావ్, సర్వర్కి చెప్పాడు కిట్టిగాడు. జేబులో నుంచి పైసలు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో చాయ్ తాగి పైసలిచ్చి వెళ్ళు, నే వెళ్తున్నా, పనుంది అని అతని జవాబు కోసం కూడా చూడకుండా క్లినిక్లోకి వెళ్ళాడు కిట్టిగాడు. సమయం రాత్రి 9 గంటలు. కిట్టిగాడు సరళ బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చొని సరళనే చూస్తున్నాడు. ఆమెలో కొంచెం కదలిక వచ్చింది. కిట్టిగాడు ఆసక్తిగా చూస్తున్నాడు. సరళ మెల్లగా కళ్ళు తెరిచింది. పరిసరాల్ని ఆశ్చర్యంగా చూస్తోంది. తరువాత పక్కనే ఉన్న కిట్టిగాడిని చూసి, ఏంట్రా నేనెక్కడున్నానో ఆశ్చర్యంగా అడిగింది. డబ్బింగ్ థియేటర్లో సైడ్ హీరోయిన్ తాగి రోడ్డు పక్కన పడిపోతే పాపం ఓ అమాయకుడు తెచ్చి హాస్పిటల్లో చేర్పించాడు. ఇది సీను. ఇప్పుడు దీనికి నువ్వు డబ్బింగ్ చెప్పాలి, సీరియస్గా అన్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అర్థం కానట్లు చూస్తూ నీరసంగా అంది సరళ. మరేంటక్క, మరీ పట్టపగలే రోడ్డు పక్కన పడిపోయేంతగా తాగాలా? నేను మాత్రం తాగడంలా? నేనే కాదు, ఎంతమంది తాగటం లేదు? నీలా చండాలంగా రోడ్డు మీద పడిపోయేంతగా తాగుతున్నారా? అసలు నీకంత కష్టం ఏమొచ్చిందని పెద్ద మనిషిలా పోజు పెట్టి అన్నాడు కిట్టిగాడు. తాగి పడిపోయానా? నువ్వు తెచ్చి ఆసుపత్రిలో చేర్పించావా? అంతగా తాగానా? ఆశ్చర్యంగా అంది సరళ. అబ్బే లేదు, ఊరికే సరదాగా చెప్పానులే. నువ్వు కూడా సరదాగా వచ్చి ఆసుపత్రిలో చేరి సెలైన్ తాగితే ఎలా ఉంటుందోనని దాని టేస్ట్ చూస్తున్నావు అంతే, సీరియస్గా అన్నాడు. ఇదేంటి ఇలా జరిగింది? నీరసంగా అంది సరళ. పీకల దాకా తాగితే ఇలా జరక్క ఇంకెలా జరుగుతుంది? అసలు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేని స్థితిలో ఆ స్టూడియో పక్కన పడున్నావు. ఎంతమందిని బతిమాలానో తెలుసా నిన్ను ఆటోలో ఎక్కించడానికి? వాడు ఆ బావగాడు, చిచి వాడిని ఇంకా బావ అంటున్నానేంటి? ఆ లక్ష్మణరావు గారిని కూడా అడిగాను, వాడు నిన్ను ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకున్నాడు, సీరియస్గా అన్నాడు కిట్టిగాడు. ఏమన్నాడు? నీరసంగా అంది సరళ. చావని ముండని, అది తాగి పడిపోతే నేను హెల్ప్ చేయాలా? పోరా పో అన్నాడు. సరళ నిశ్శబ్దంగా ఏడుస్తోంది. తులసక్కకి ఫోన్ చేస్తే కంగారుగా వచ్చింది అన్నాడు. తులసొచ్చిందా? ఏది, ఎక్కడుంది? ఆశ్చర్యంగా అంది సరళ. అక్కొచ్చినప్పుడు నువ్వు స్పృహలో లేవు, డాక్టర్ దగ్గరికి మాట్లాడటానికి వెళ్ళింది అన్నాడు కిట్టిగాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ని వెంట పెట్టుకుని తులసి వచ్చింది. స్పృహ వచ్చిందా అన్నాడు డాక్టర్. ఇప్పుడే సార్ అన్నాడు కిట్టిగాడు. చూడమ్మా, నీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, వెంటనే తాగుడు మానేయకపోతే కష్టం, ఆమె నాడిని గమనిస్తూ అన్నాడు డాక్టర్. తులసి ఆమెను ఆందోళనగా చూస్తోంది. ఏంటి మానేస్తావా? టైంకి పాపం మీ తమ్ముడు క్లినిక్లో జాయిన్ చేయకపోతే నీ పరిస్థితి విషమించేదే. స్టమక్ వాష్ చేయటం వల్ల బతికిపోయావు. ఎందుకంతగా ఈ విస్కీకి బానిసవైపోయావు? విస్కీని మనం తాగాలి, కానీ అది మనల్ని తాగకూడదు. ఈ క్షణం నుంచి నువ్వు ఈ వ్యసనానికి దూరం అయిపోవాలి. ఇంకా ఒక్క చుక్క నీ గొంతులో పడినా ప్రమాదమే. నా సర్వీస్లో నీలాంటి పేషెంట్లని ఎంతో మందిని చూశాను. వాళ్ళందరూ నా ట్రీట్మెంట్తో ఈ వ్యసనం నుంచి బయటపడగలిగారు. రేపటి నుంచి నువ్వు వారం రోజుల పాటు నా కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి, సరేనా? ఎన్ని కౌన్సిలింగులు చేసినా అసలు పేషెంట్కి ఉండాలి. ఈ వ్యసనం నుంచి బయటపడాలనే ఆసక్తి ఉంటే మేమేదైనా చేయగలం, నవ్వుతూ అన్నాడు డాక్టర్. మానేస్తాను డాక్టర్ గారు, నీరసంగా అంది సరళ. గుడ్, మీరు రేపు ఈమెని మార్నింగ్ తీసుకెళ్ళొచ్చు, తులసితో అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, సరళక్క తప్పకుండా మీ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతుంది. ఎలాగైనా ఈ తాగుడిని మీరు మాన్పించాలి, నవ్వుతూ అంది తులసి. ఈవిడ మీ అక్క? ఆశ్చర్యంగా అన్నాడు డాక్టర్. ఆ క్లినిక్లోని పేషెంట్లు, వారి తాలూకా బంధువులంతా సినిమా షూటింగ్లా తులసిని ఆసక్తిగా చూస్తున్నారు. తులసి ఈ క్లినిక్కి వచ్చిందనే వార్త క్షణంలో ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది. బయట గుంపులుగా జనం చేరారు. కాదు, అంతకంటే ఎక్కువే, నవ్వుతూ అంది తులసి. వెల్, మీరు మా క్లినిక్ రావడంతో మాకు బోల్డంత పబ్లిసిటీ ఇచ్చారు.
ఈ దెబ్బతో ఈ ఏరియా అంతా మా క్లినిక్ పేరు మోగిపోతుంది. థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ డాక్టర్. అయితే ఫీజులో కన్సెషన్ ఇవ్వాలి డాక్టర్ గారు నవ్వుతూ అన్నాడు కిట్టిగాడు. వెరీ స్మార్ట్. కిట్టిగాడి భుజం తట్టి తులసిని చూసి నవ్వుతూ అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అక్కను ప్రమాదంలో నుంచి బయటపడేశారు నవ్వుతూ అంది తులసి. ఇట్స్ ఆల్ రైట్ అని హుందాగా నడుస్తూ వెళ్ళాడు డాక్టర్. ఏంటక్క ఇది, ఎందుకు చేశావిలా విచారంగా అంది తులసి. సరళ నిశ్శబ్దంగా ఏడుస్తోంది. నీకెన్నిసార్లు చెప్పాను తాగుడు మానేయమని, అయినా నీ ధోరణి నీదే గాని నా మాటంటే నీకు లెక్కలేదు సీరియస్గా అంది తులసి. నన్ను క్షమించు తులసి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను నీరసంగా అంది సరళ. ఇలా చెయ్యను కాదు, ఇంకెప్పుడు తాగను అను సీరియస్గా అన్నాడు కిట్టిగాడు. వాడి మాటలకి సరళ చిన్నగా నిట్టూర్చింది. చాలా థ్యాంక్స్ రా కిట్టిగా, దిక్కులేని చావు చావకుండా బతికించావు. సొంత తమ్ముని దూరం చేసుకున్నాననే బాధలో ఇలా తాగుతున్నాను నీరసంగా అంది సరళ. వాడికి సొంత అక్క దూరం అయిపోయింది, ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. అలాగని వాడు నిత్యం నీలాగా తాగుతూ ఉన్నాడా? ఇక నుంచి కిట్టిగాడిని నీ సొంత తమ్ముడనుకో. అరే కిట్టి, ఇక నుంచి నువ్వు కూడా సరళక్క నీ సొంత అక్కలాగానే భావించాలి. అంతేకాదు నువ్వు కూడా తాగుడు మానేయాలి అంది తులసి. అలాగే తులసక్క, తాగను నీ మీదొట్టు. నాకు ఒక అక్క దూరమైతే ఇప్పుడు ఇద్దరక్కలు లభించారు నవ్వుతూ అన్నాడు. ఇన్ని రోజులు ఈ విషయం ఇంటికే పరిమితమైంది, కానీ ఇప్పుడు రోడ్డున పడింది. నువ్వు ఆప్తులు అనుకున్నవారు, నీకు బాగా తెలిసిన వాళ్ళు కూడా నువ్వెవరో తెలియనట్లే నీ పక్క నుంచే వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఎవరి బతుకు వారు సరిదిద్దుకోవాలని ఇప్పటికైనా అర్థమైందా? ఏది తాగనని చేతిలో చేయివేయి. నువ్వు నాకు మాట ఇవ్వకపోతే నేను కూడా నీతో మాట్లాడను. ఏది ప్రామిస్ చేయి అంది తులసి కుడి చెయ్యి ముందుకు చాపి. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే బాధగా మూలుగుతూ తులసి చేతిలో చేయి వేసింది సరళ. ప్రామిస్, ఇక తాగను అంటూ. తులసి నిశ్శబ్దంగా నవ్వింది. తులసి, మీ మదర్ ఫోన్ చేశారు నవ్వుతూ అంది సరళ. మా మమ్మీయా? ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేస్తూ ఆశ్చర్యంగా అడిగింది తులసి. ఓ అరగంట క్రితం, అంటే సరిగ్గా 8ంటికి చేసింది. షూటింగ్కు వెళ్ళింది, మరో గంటలో వస్తుందని చెప్పాను సీరియస్గా అంది సరళ. ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చిందా కూతురు? డబ్బు పిశాచి, సినిమా వ్యామోహంతో కన్న కూతురు బతుకే నాశనం చేసింది. ఇలాంటి అమ్మలు కూడా ఉంటారని మా అమ్మని చూశాకే అర్థమైంది కసిగా అంది తులసి. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, పాపం ఆవిడెందుకు అలా తిడతావు నవ్వుతూ అంది సరళ. బాగున్నాను కనుకనే ఫోన్ చేసింది, లేకపోతే ఎందుకు చేస్తుంది? చచ్చినా నా శవం చూడ్డానికి కూడా వచ్చేది కాదు సీరియస్గా అంది. అవేం మాటలు, గతం ఎందుకు? పాపం పెద్దావిడ ఏదో నిన్ను చూడాలని ఆశపడుతోంది. ఎంతైనా కన్న పేగు కదా విచారంగా అంది సరళ. ఏంటో నిన్ను బాగానే మంచి చేసుకున్నట్లుందే, బాగానే వెనకేసుకొస్తున్నావు తీక్షణంగా చూస్తూ అంది తులసి. నేను వెనకేసుకురావటం ఏమిటి, ఏదో పెద్దావిడని చెప్తున్నాను అంది. మీ అమ్మ ఫోన్ చేయలేదే? మరిక నువ్వు నాలాగా పెద్ద హీరోయిన్ అయితే అప్పుడు ఫోన్ చేసేది. అమ్మ సరళమ్మ అనుకుంటూ కసిగా అంది. మా అమ్మకు నా అడ్రస్ తెలియదు కదా నవ్వుతూ అంది సరళ. తెలిసినా చెయ్యదు, ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు. ఈ అమ్మలంతా ఇంతేనే, డబ్బుంటే చాలు. ఈ రోజుల్లో పిల్లల్ని ఇలా తయారు చెయ్యాలనే సినిమా క్రేజ్ అమ్మల్లోనే ఎక్కువగా ఉంది బాధగా అంది తులసి. అంతా అలా ఎందుకుంటారు తులసి? అందరికీ సినిమా వ్యామోహం ఉంటే మన నగరమంతా మరో ఫిలిం నగర్, సినీ నగర్ అయ్యేది నవ్వుతూ అంది సరళ. ఏమో, ఈసారి ఫోన్ చేస్తే నేను ఇంకా రాలేదని చెప్పు సీరియస్గా అంది తులసి. ఏంటి మాట్లాడవా ఆవిడతో నువ్వు అంది సరళ. మాట్లాడను స్థిరంగా అంది తులసి. తప్పు తులసి, ఎంతైనా కన్నవారు రేపో మాపో పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతున్న దానివి. నీకు లేకపోయినా విజయ్ తల్లిదండ్రులు అడుగుతారు. నీ తల్లిదండ్రుల్ని పిలవమ్మా మాట్లాడదామంటే ఏం చెప్తావు సీరియస్గా అంది సరళ. నాన్నగారు నిజంగానే చచ్చిపోయారు, మా మమ్మీ కూడా చచ్చిపోయిందని చెప్తా, తోడబుట్టిన వాళ్ళెవరూ లేరని చెప్తా కసిగా అంది తులసి. అవేం మాటలు, తప్పు అంది సరళ. ఇంతకీ ఏంటి నువ్వనేది? అమ్మా నీ అనురాగం అంటూ పాట పాడుకుంటూ తెలుగు సినిమా క్లైమాక్స్ లాగా కౌగులించుకోమంటావా సీరియస్గా అంది తులసి. తెలుగు సినిమా అంటే అంత వెటకారం దేనికి? ఆ తెలుగు సినిమానే నిన్ను లక్షాధికారిని చేసింది నవ్వుతూ అంది సరళ. నా బతుకుతో ఇష్టం వచ్చినట్లు ఆడుకోలే కసిగా అంది తులసి. అది వేరే విషయం అంది సరళ. వేరే ఎలా అవుతుంది, అదే అసలు విషయం ఆవేదనగా అంది తులసి. మరి సినిమాల్లోకి వచ్చే వారందరూ అన్నింటికీ సిద్ధపడే కదా వస్తున్నారు. మనలాగా అందరూ దగాపడిన చెల్లెళ్లే కాదు కదా. చక్కగా చదువుకుని గౌరవంగా బతకగలిగే స్తోమత ఉన్నవారు కూడా వేషం కోసం క్యూ కడుతున్నారు. అది వారి వారి వ్యక్తిగత విషయం. నీ కదా నా కదా దానికి మినహాయింపు సీరియస్గా అంది సరళ. అన్నీ తెలిసి ఎందుకు సినిమా ఫీల్డ్లో చేరాలని
ఇలా ఎగబడుతున్నారు అమ్మాయిలు? ఆవేదనగా అంది తులసి. చెప్పాను కదా, ఈ రోజుల్లో నైతిక విలువలు అంటూ ఎవరూ పట్టించుకోవడం లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ డబ్బు చుట్టూ తిరుగుతోంది కనుక అన్నింటికీ డబ్బే ప్రధానమైపోయింది వివరించింది సరళ. అంతేలే, దిగితే గాని లోతు తెలియదు. సినిమా ఛాన్స్ దొరికితే లక్షలొచ్చి పడతాయి, సుఖభోగాలు అనుభవించొచ్చు అని దీపం చుట్టూ పురుగుల్లా చేరుతున్నారు. రెక్కలు కాలి విలవిల్లాడుతూ కూలిపోతున్నారు. బాధగా అంది తులసి. చూడు తులసి, ఇవాళ రేపు అంతా పాత సిద్ధాంతాలతో ఎవ్వరూ మడికట్టుకుని కూర్చోవటం లేదు. ఎంతమంది కాలేజీ అమ్మాయిలు పాకెట్ మనీ కోసమని జూనియర్ ఆర్టిస్టులుగా చేయటం లేదు. పాకెట్ మనీ కోసం ఎంటర్ అయిన తర్వాత లాకెట్ కోసం లగ్జరీగా జీవించడం కోసం క్రమక్రమంగా పార్ట్ టైం హాబీ ఫుల్ టైం అయిపోయి కొన్నాళ్ళు ఇక్కడ ప్రయత్నించి క్లిక్ కాకపోతే కుంగిపోకుండా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. అంత ఈజీ అయిపోయింది లైఫ్ అంది సరళ. సర్లే, నిన్ను కదిలిస్తే చాలు ఉపన్యాసాలు దంచుతావు నవ్వుతూ అంది తులసి. అసలు అమ్మంటే నీకెందుకే అంత కోపం అంది సరళ. దీర్ఘంగా నిట్టూర్చింది తులసి. చెప్పానుగా, ఇంకా వివరంగా చెప్పాలా? అయితే విను. ఆ రోజు అమ్మ ఎందుకే నన్ను ఇలా చిత్రవద చేస్తావు, నాకిష్టం లేదని చెప్తున్నా వినిపించుకోవేం చిరాగ్గా అన్నాను. కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా ఉండిపోవాలి తులసి, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు అంది అమ్మ. అవి తల్లి అనవలసిన మాటలేనా అని చిరాగ్గా అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. సరే, నీ దృష్టిలో ప్రొడ్యూసర్ అనబడే ఆ మగాడు నన్నేం చేసినా నీకు ఇష్టమేగా వెళ్తున్నా కసిగా అన్నాను. ఆ రోజు ప్రొడ్యూసర్ అనబడే రాక్షసుడు నాతో ఎంత పైశాచికంగా ప్రవర్తించాడు. ఆడది ఎంతో పవిత్రంగా ఉంచుకోవాల్సిన శీలాన్ని దారుణంగా చెరిచాడు. ఆ అవమానాన్ని దుఃఖాన్ని నిగ్రహించుకోలేక ఆత్మహత్య చేసుకుందామని ట్యాంక్ బండ్ మీద నుంచి దూకపోతే నువ్వేగా నన్ను ఆదుకుంది సరళక్క. నువ్వు నన్ను సొంత చెల్లెల్లా భావించి నీ ఇంటికి నన్ను తీసుకెళ్ళి ఆదరించకపోతే ఆనాడే నా జీవితం అంతమైపోయేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్న తల్లి అనబడే ఆమె ముఖం నేను చూడలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఫోన్ చేసింది. ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేసింది? తోడబుట్టిన అక్క అన్నయ్యలు ఉన్న దిక్కుమాలిన దానిలా ఎన్ని కష్టాలు పడ్డానో. ఇప్పుడు నా పరిస్థితి బాగుందని ఒక్కొక్కరే నా పంచన చేరటానికి ప్రయత్నిస్తున్నారు. నో, వీల్లేదు, నాకెవ్వరూ లేరు. ఉన్నదల్లా నువ్వు ఒక్కదానివే. మరో వ్యక్తి విజయ్, అంతే, దట్స్ ఆల్. ఇంతకు మించి నా జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించడానికి నేను ఒప్పుకోను స్థిరంగా అంది తులసి. హైటెక్ స్టూడియో ఫ్లోర్ హడావిడిగా ఉంది. తులసి దేవకన్యలా తయారై ఓ కుర్చీలో కూర్చునుంది. ఆమె పక్కనే విజయ్ కూర్చునున్నాడు. అక్కడ ఓ అందమైన ప్యాలెస్ సెట్ వేసింది. 10 మంది జూనియర్ ఆర్టిస్టులు నిండుగా చీరలు కట్టుకొని అందంగా నిలబడి ఉన్నారు. ఆ యాడ్ ఫిలిం తీసే బాధ్యత తులసి డైరెక్టర్ బాబురావుకి అప్పగించింది. బాబురావు లొకేషన్ అంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. చేతుల్లో పళ్ళేలతో జూనియర్ ఆర్టిస్టులు 2 వరుసలుగా నిలబడి ఉన్నారు. ఆ పళ్ళేలలో రకరకాల పూలరేకులున్నాయి. మేడం, షాట్ రెడీ అన్నాడు బాబురావు. తులసి అందంగా నవ్వి చీర కుచ్చెళ్ళు సరిచేసుకుని నిలబడింది. ఓకే, యాక్షన్ అన్నాడు బాబురావు. తులసి రాజహంసలా నడుస్తూ వెళ్తుంటే జూనియర్ ఆర్టిస్టులు ఎడం చేత్తో పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో పూలు ఆమె మీద నవ్వుతూ చల్లుతున్నారు. తులసి అందంగా హుందాగా నడుస్తూ వెళ్ళి అక్కడ వేసున్న సింహాసనం మీద కూర్చుంది. ఓకే, కట్ అన్నాడు బాబురావు. మేడం, ఇలా నడుస్తూ వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ బ్రాండ్ నేమ్ అన్నట్లు మీరు ఏ బ్రాండ్ నేమ్ చీరలు సార్ ఉత్సాహంగా అడిగాడు. తులసి నవ్వుతూ అన్నాడు విజయ్. అతని మాటలకి బాబురావుతో పాటు తులసి కూడా ఆశ్చర్యపోయింది. వావ్, మేడం పేరే. వెల్, అయితే తులసి చీరల ప్రాముఖ్యతను గూర్చి వివరిస్తూ వివాహాది శుభకార్యాలకు తులసి చీరలే నిండైన సింగారం అన్నట్లు పాట వస్తుంది సార్. ఆ పాటను ప్రముఖ కవి సురేంద్ర గారు రాస్తున్నారు వివరించాడు బాబురావు వినయంగా. గుడ్, చాలా బాగా తీశారు అన్నాడు విజయ్ తృప్తిగా. నాదేముంది సార్, అంతా మేడం కాన్సెప్టే అన్నాడు బాబురావు. అలా అనకండి, మీ రెమ్యునరేషన్ కట్ చేస్తాడు. అసలే అతను బిజినెస్ మ్యాగ్నెట్ తులసి నవ్వుతూ అంది. ఆమె మాటలకి బాబురావుతో పాటు విజయ్ కూడా పెద్దగా నవ్వాడు. అది ఒక సీక్వెన్స్ సార్. మరో సీక్వెన్స్లో మేడం రకరకాల చీరలు కట్టుకొని కట్ షాట్లో టప్ 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 అని సీన్స్ మారిపోతాయి. ఒక్కో సీన్లో ఒక్కో టైప్ శారీతో అందంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అది ఇందాక తీసిన సీక్వెన్స్. తర్వాత మీ కంపెనీ పేరు, డీలర్స్ వివరాలు బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తాయి వినయంగా అన్నాడు బాబురావు. వెరీ గుడ్, ఇదంతా తీసిన తర్వాత కానీ నాకు అర్థం కాదు. కాన్సెప్టు పిక్చరైజేషన్ అంతా బాగుంది అన్నాడు విజయ్. థ్యాంక్ యూ సార్. సెకండ్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది సార్, మరో లొకేషన్లో తీస్తాం అన్నాడు బాబురావు.
సాంగ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఆసక్తిగా అన్నాడు విజయ్. ఈరోజు సాయంత్రం మనకి సాంగ్ వచ్చేస్తుందండి. రేపు ట్యూన్ కట్టించేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ని కూడా మేడం గారే సెలెక్ట్ చేశారు అన్నాడు వినయంగా. విజయ్ తులసిని ప్రశంసాపూర్వకంగా చూశాడు. మీకు మొత్తం యాడ్ ఫిలిం డబ్బింగ్తో పాటు 2 రోజుల్లో ఇచ్చేస్తాను సార్ నవ్వుతూ అన్నాడు బాబురావు. థ్యాంక్ యూ, తొందర ఏం లేదులే, మంచి క్వాలిటీలో తీయండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, క్వాలిటీ ముఖ్యం అన్నాడు విజయ్. క్వాలిటీ లేకపోతే మళ్ళీ తీయమంటాడు బాబురావు గారు, జాగ్రత్త, అప్పుడు మనం చాలా లాస్ అవుతాం. ఈ బిజినెస్ వాళ్ళని నమ్మకూడదు. తులసి నవ్వుతోంది. అచ్చా, సినిమా వాళ్ళని నమ్మొచ్చా? విజయ్ సీరియస్గా అన్నాడు. నమ్మే కదా మా దగ్గరికి వచ్చారు అంది. మిమ్మల్ని మేము నమ్మాం కనుక మీరు మమ్మల్ని నమ్మాలి సీరియస్గా అన్నాడు విజయ్. ఇక్కడ నమ్మకం కాదు ముఖ్యం, లాభం సీరియస్గా అంది తులసి. వీళ్ల మాటల్ని నవ్వుతూ ఆసక్తిగా వింటున్నాడు బాబురావు. కేవలం లాభాపేక్షలోనే ఉంటే కష్టం అన్నాడు విజయ్. అలా లేకపోవటం వల్లనే ఎందరో సినీ తారలు కష్టాల పాలయ్యారు అంది తులసి. అలా అని నన్ను కష్టాల పాలు చేయకండి భయం నటిస్తూ అన్నాడు విజయ్. అతని మాటలకి తులసి నవ్వింది. తులసి శారీస్, తులసి డ్రెస్ మెటీరియల్స్, తులసి నటించిన యాడ్ ఫిలింతో మార్కెట్లో వీటికి విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది. మీటింగ్లో డైరెక్టర్స్ అంతా విజయ్ని పొగడ్తలతో ముంచెత్తారు. యాడ్ ఫిలిం మీరు బ్రహ్మాండంగా తీయించారు సార్ అంటూ అంతా ఎండి విజయ్ని పొగడటంతో తులసి పట్ల మరింత ప్రేమానురాగాలు పెరిగిపోయాయి. సార్, మన కంపెనీ శారీస్కి తులసి పేరే పెట్టడంతో అవి మహిళలకి మరింత చేరువయ్యాయి సార్. బ్రాండ్ నేమ్ కూడా హీరోయిన్ పేరు పెట్టడం మనకి ప్లస్ పాయింట్ అయింది. ఇది మంచి ఐడియా సార్, ఒక డైరెక్టర్ ఉత్సాహంగా అన్నాడు. థ్యాంక్ యూ, సెంటిమెంట్ ప్రకారం కూడా తులసి పేరు మన రాష్ట్ర ప్రజలకి బాగా నచ్చింది. దానికి సినీ గ్లామర్ తోడవటంతో మన మార్కెట్ స్ట్రాటజీ బాగా క్లిక్ అయింది నవ్వుతూ అన్నాడు విజయ్. ఇక ప్రధాన నగరాలలో మనం తులసి గారి పేరు మీదనే అవుట్లెట్స్ షోరూమ్స్ ప్రారంభిస్తే బిజినెస్ మరింత డెవలప్ అవుతుంది సార్, విజయ్ పర్సనల్ సెక్రటరీ సలహా ఇచ్చింది. వెల్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా మిస్టర్ నవీన్, డీలర్స్ని కాల్ఫర్ చేయండి. షోరూమ్స్ ఏ ఏ పట్టణాల్లో నగరాల్లో పెడితే బాగుంటుందో అంతా కూర్చుని ఒక రిపోర్ట్ రూపొందించండి. మనం ఇదే ట్రెండ్లో షోరూమ్స్ కూడా స్టార్ట్ చేస్తే బిజినెస్ ఇంకా పికప్ అవుతుంది. విజయ్ డైరెక్టర్ నవీన్తో సీరియస్గా చెప్పాడు. ఓకే సార్, మీకు 2 రోజుల్లో రిపోర్ట్ రూపొందించిస్తాను. బై నాదో చిన్న సలహా సిన్సియర్గా అన్నాడు నవీన్. చెప్పు మిస్టర్ నవీన్ నవ్వుతూ అన్నాడు విజయ్. తులసి గారు ఒప్పుకుంటే అన్ని షోరూమ్స్ ఆమె చేతనే ప్రారంభింపచేస్తే ఇంకా పబ్లిసిటీ వస్తుంది సార్ అన్నాడు నవీన్. వై నాట్, తులసితో నేను మాట్లాడతాను, ఇట్స్ ఎ గుడ్ ఐడియా మెచ్చుకోలుగా అన్నాడు విజయ్. థ్యాంక్ యూ సార్ వినయంగా అన్నాడు నవీన్. ఒక 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి మనం తులసి చేతనే డ్రెస్ మెటీరియల్ యాడ్ ఫిల్మ్ కూడా రూపొందించి రిలీజ్ చేద్దాం. అప్పుడు అన్ని ఛానల్స్లో, సినిమా థియేటర్స్లో 2 యాడ్ ఫిలిమ్స్ మిక్స్ చేసి టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది విజయ్ నవ్వుతూ అన్నాడు. అవును సార్, ఇటు యాడ్ని అటు మహిళా లోకాన్ని ఇద్దరిని మనం ఆకట్టుకోవచ్చు మరో డైరెక్టర్ అన్నాడు. ఓకే, అలాగే చేద్దాం. బై మిగిలిన స్టేట్స్లో ఎవరెవరికి యాడ్ ఫిల్మ్ కాంట్రాక్ట్ ఇవ్వాలో అది కూడా 2-3 రోజుల్లో ఫైనల్ చేయండి. మన తెలుగులో తులసి యాడ్ ఫిల్మ్ ఏ విధంగా క్లిక్ అయిందో మిగిలిన అన్ని చోట్ల ఇదే విధమైన స్పందన రావాలి సీరియస్గా అన్నాడు విజయ్. అలాగే సార్, తప్పకుండా అన్ని ప్రదేశాల్లో ఇదే విధమైన రెస్పాన్స్ వచ్చేటట్లు ప్లాన్ చేద్దాం. ఇక అప్పుడు మార్కెట్లో మన శారీస్కి, డ్రెస్ మెటీరియల్స్కి ఆదరణ లభిస్తుంది. నెక్స్ట్ మనం అంతర్జాతీయ మార్కెట్ ఎక్స్పోర్ట్ విషయం ప్లాన్ చేయొచ్చు ఉత్సాహంగా అన్నాడు నవీన్. మరీ అంత దూకుడుగా వెళ్ళకూడదు, 1 by 1 చేస్తూ పోవాలి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఒకేసారి యాడ్ ఫిలిమ్స్ రిలీజ్ చేయకూడదు, ఒక్కొక్క రాష్ట్రాన్ని క్యాప్చర్ చేస్తూ వెళ్ళాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే నవ్వుతూ అన్నాడు విజయ్. ఇంత పకడ్బందీగా చేస్తారు కనుకనే మీరు ఎండీగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సార్ వినయంగా అన్నాడు డైరెక్టర్ నవీన్. విజయ్ నిశ్శబ్దంగా నవ్వాడు. అమ్మా తులసమ్మ వినయంగా పిలిచింది యాదమ్మ షూటింగ్ విరామ సమయంలో. తులసి ఒక్కతే దూరంగా ఓ చైర్లో కూర్చునుంది. ఆమె దగ్గరకు జూనియర్ ఆర్టిస్టులు, యాదమ్మ, ఆమెతో పాటు మరికొంతమంది వచ్చి ఆమె ముందు వినయంగా నిలబడ్డారు. ఏంటి అంతా ఇలా వచ్చారు నవ్వుతూ అంది తులసి. ఏం లేదమ్మా, మీతో మా కష్టాలు కాస్త చెప్పుకుందామని వచ్చాం తల్లి ప్రాధేయపూర్వకంగా అంది యాదమ్మ. చెప్పండి, ఏమిటి మీ సమస్య అడిగింది తులసి. ఈ సినిమా షూటింగ్ రేపటితో అయిపోతుంది కదా తల్లి, మాకింకా 4 రోజుల డబ్బులు అందాల్సిందమ్మా. రేపు షూటింగ్ ముగిసే సమయానికి మీరు కాస్త ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించాలమ్మా, చచ్చి మీ కడుపున పుడతాం దీనంగా అంది మరో జూనియర్ ఆర్టిస్ట్. అలాగా, తప్పకుండా మీ డబ్బులు మొత్తం
రేపే ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా ఇప్పిస్తానులే నవ్వుతూ అంది తులసి. దండాలమ్మ, వస్తాం తల్లి అంతా కలిసి వినయంగా అన్నారు. బ్యాలెన్స్ ఉంటే గట్టిగా అడగాలి, మీరు కష్టపడిన డబ్బులు అడగటానికి మొహమాటం ఎందుకు సీరియస్గా అంది తులసి. గట్టిగా అడిగితే మళ్ళీ మాకు 3వ సినిమా ఛాన్సు ఇవ్వరమ్మా, నీకు తెలియందేముంది దీనంగా అంది యాదమ్మ. నేను మాట్లాడతాను, ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు, వెంకట్రావు కదూ నవ్వుతూ అంది తులసి. అవునమ్మా ఆయనే, ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంచందే ఆయనకు నిద్ర పట్టదమ్మా, ప్రొడ్యూసర్ గారి దగ్గర మొత్తం వసూలు చేస్తాడు, మాకివ్వటానికి ఆయనకు చేతులు రావు దీనంగా అంది మరో జూనియర్ ఆర్టిస్ట్. అందరికీ అలాగే బ్యాలెన్స్ పెడతాడా ఆశ్చర్యంగా అడిగింది తులసి. అందరికీ ఎందుకు ఉంచుతాడమ్మా, మాలాంటి ముసలి ముతకలకు బ్యాలెన్స్లు పెడతాడు, కుర్ర పిల్లలకి అసలు బ్యాలెన్స్ ఉంచడు, వాళ్ళు ఆడికి అన్ని విధాలా సహకరిస్తారమ్మా, అందుకని వాళ్ళకి పెండింగ్ పెట్టడు కసిగా అంది యాదమ్మ. తులసి మౌనంగా తలూపి నేను మాట్లాడతాలే, ప్రొడ్యూసర్ గారికి చెప్తే ఇలాంటి వెధవేషాలు మళ్ళీ వెయ్యడు సీరియస్గా అంది తులసి. మేము మీకు చెప్పామని మీరు చెప్పకండి తల్లి, మళ్ళీ ఆడు ఈ విషయం కడుపులో పెట్టుకుని సాధిస్తాడు దీనంగా అంది ఓ 50 ఏళ్ల మహిళ. నువ్వు ఎన్నేళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నావు పెద్దమ్మా అంది తులసి. నేనా తల్లి, 25 ఏళ్ల నుంచి ఇక్కడే చాకరీ చేస్తున్నానమ్మా, నా కళ్ళ ముందు ఎంతమందో పెద్ద పెద్ద నటీనటులు వెళ్ళిపోయారు, దాదాపు అందరూ హీరోల సినిమాల్లో ఏదో ఒక చిన్న వేషం వేశాను, కానీ ఏం లాభం, ఇప్పటికీ ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కోవాల్సిందేనమ్మా దీనంగా అంది. మన కష్టాలన్నీ చెప్పి ఎందుకే ఆ అమ్మ మనసు పాడు చేస్తారు, పదండి వెళ్దాం, మళ్ళీ ఆ వెంకట్రావు మనల్ని చూస్తే మనం ఏదో సాడీలు చెప్తున్నాం అనుకుంటాడు అంది యాదమ్మ. వత్తాం తల్లి అంటూ దండాలు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది తులసి. ఏంటి మేడం అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు నవ్వుతూ ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు ప్రొడ్యూసర్ వెంకట్రెడ్డి. ఏం లేదండి, షూటింగ్ రేపటితో పూర్తయిపోతుంది కదా, అంతా బాగా వచ్చిందా సినిమా అంది తులసి. బ్రహ్మాండంగా వచ్చిందమ్మా, నాకు పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా మన సినిమా 100 రోజులు ఆడుతుందని వినయంగా అన్నాడు వెంకట్రెడ్డి. బిజినెస్ ఎంతవరకు అయింది నవ్వుతూ అంది తులసి. అన్ని ఏరియాల నుండి బయ్యర్స్ వస్తున్నారమ్మా, కానీ రేట్ ఇంకా నేను ఫిక్స్ చేయలేదు నవ్వుతూ అన్నాడు. ఏంటి మరీ కొండెక్కి కూర్చున్నారా నవ్వుతూ అంది తులసి. మరి వరుస హిట్లు ఇస్తున్న హీరోయిన్ చిత్రాలకి ఆ మాత్రం బెట్టు చేయకపోతే బాగుండదు కదమ్మా నవ్వుతూ వినయంగా అన్నాడు వెంకట్రెడ్డి. భలే వారే, అంతా నా క్రెడిటే అన్నట్టు మాట్లాడతారేం, మన హీరో సతీష్ గారు కూడా 2 హిట్లు ఇచ్చారు కదా నవ్వుతూ అంది తులసి. అది మీ కాంబినేషన్లోనే అని మర్చిపోకండి తను నవ్వుతూ అన్నాడు ప్రొడ్యూసర్. తులసి పెద్దగా నవ్వింది. నేడు ఇండస్ట్రీలో మీరో సెంటిమెంట్ అబ్బా, తులసి ఉంటే పిక్చర్ హిట్, బయ్యర్స్ కూడా పోటీ పడి కొంటున్నారు సీరియస్గా అన్నాడు ప్రొడ్యూసర్. ఏవండి ఒక్క ప్లాఫ్ ఇస్తే చాలు, మళ్ళీ నా మొహం ఎవ్వరూ చూడరు, ఇండస్ట్రీలో ఇదంతా మామూలే కదండి సీరియస్గా అంది తులసి. అయ్యో అదేంటమ్మా అలా అంటావు, నీది మామూలు ఇమేజ్ కాదమ్మా, ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే పోయే క్రేజ్ కాదు నీది, ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ అందరికీ నువ్వు అదృష్ట దేవతవి సీరియస్గా అన్నాడు ప్రొడ్యూసర్. ఏంటో అంతా మీ పిచ్చి కానీ నాదేముందండి, అన్నట్లు మర్చిపోయాను, మన జూనియర్ ఆర్టిస్టులకి వెంకట్రావు డబ్బులు బాగా ఆపుతున్నాడని తెలిసింది, మీరు కాస్త అతనితో మాట్లాడి రేపెవ్వరికి బ్యాలెన్స్ లేకుండా ఇవ్వమని చెప్పండి నవ్వుతూ అంది తులసి. అలాగా, అదేంటి, నేనెవ్వరికీ బ్యాలెన్స్ ఉంచడం లేదమ్మా, మొత్తం అమౌంట్ ఎప్పటికప్పుడు అతనికి క్లియర్ చేస్తున్నానే విచారంగా అన్నాడు ప్రొడ్యూసర్. మీరిస్తున్నారండి, అది వాళ్ళకి చేరాలి కదా, మధ్యలో దళారీలు ఎంతమందో నవ్వుతూ అంది తులసి. నేను మాట్లాడతానమ్మా, ప్రొడక్షన్ మేనేజర్తో ఇప్పుడే మాట్లాడతాను అన్నాడు. మంచిది, ఏంటి ఇంకా షెడ్యూల్ స్టార్ట్ కాలేదు ఆశ్చర్యంగా అంది తులసి. సెట్ మారుస్తున్నారమ్మా, అయిపోయింది, మరో 15 గంటలో స్టార్ట్ అవుతుంది వినయంగా అన్నాడు. నా పార్ట్ ఈ రోజుతో పూర్తయిపోతుంది కదా, నేను స్ట్రైట్గా డబ్బింగ్కి వస్తాను, డబ్బింగ్ ఎప్పుడో రేపు షూటింగ్ పూర్తయిన తర్వాత చెప్పండి అంది. అలాగేనమ్మా, సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నాను, ఈసారి సంక్రాంతికి పెద్ద కాంపిటీషనే ఉంది, మన సినిమానే అందరికీ కాంపిటీషన్ అవుతుంది, ఆ నమ్మకం నాకుంది వినయంగా అన్నాడు. మన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందండి, మన సబ్జెక్ట్ అలాంటిది, నాకు పూర్తి నమ్మకం ఉంది, 100 రోజులు ఆడుతుందని నవ్వుతూ అంది. నువ్వు ఆ మాట అన్నావు చాలు తల్లి, అది మన సినిమాకు పెద్ద ప్రశంస, ఇక మన సినిమాకి ఢోకా లేదు ఆనందంగా అన్నాడు. తులసి నిశ్శబ్దంగా నవ్వింది. నువ్వు నా తదుపరి చిత్రానికి కూడా కాల్ షీట్స్ ఇవ్వాలమ్మా వినయంగా అన్నాడు. లేదండి, నేను కొత్త సినిమాలేవి ఒప్పుకోవటం లేదు నవ్వుతూ అంది. అయ్యో అదేంటమ్మా, ఎందుకని ఆశ్చర్యంగా అన్నాడు. ప్రస్తుతానికి సస్పెన్స్, తర్వాత చెప్తాను నవ్వుతూ అంది. నేను ఒప్పుకోను,
అప్పుడే రిటైర్మెంట్ ఏంటమ్మా, నీకు మరో 5 ఏళ్ల వరకు ఢోకా లేదు. నా మాట విను తల్లి, అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోకు దయచేసి వినయంగా అన్నాడు. సరే, ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. తులసి ఆ టాపిక్ని కట్ చేస్తూ అంది. మేడం షార్ట్ రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. కథ కొనసాగుతుంది.